కొత్త సరుకు. ఈరోజు మనం సికింద్రాబాద్లోని జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ పక్కనే వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసాం. చాలా ఫేమస్ ఈ షాప్ అని అంటున్నారు. అసలు ఏంటి ఫేమస్ అండ్ లైట్ వెయిట్లో జ్యువెలరీ మనకు వస్తుందంట. సో మనమే కాదండి, మనతో పాటు సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. ఎవరో తెలుసా మీకు? ఫేమస్ ఉదయ్ భాను గారు. అండి ఇప్పుడు మనం ఉన్నాం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్లో ఉన్నామండి. ఈ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ గత 2 దశాబ్దాలుగా ఎంతోమంది కస్టమర్లకి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ అవసరాల ప్రకారం చాలా బెస్ట్ జ్యువెలరీ అందించడం జరిగింది. ఎందుకనంటే తక్కువ వెయిట్లో తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ చాలామంది కస్టమర్లకి చాలా ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ లాంటిది ఇది. అలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటూ వాటిల్లో రకరకాల మోడల్స్ని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేరే ఏదైనా చూసిన మోడల్స్ని అక్కడ 100 గ్రామ్స్ లేదంటే 150 గ్రామ్స్ ఒక 10-15 తులాల్లో అయ్యే ఐటమ్స్ని వాళ్ళకి లో బడ్జెట్లోనే తయారు చేయటంలో వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వటం వల్ల దీనికి కస్టమర్ల అభిమానం, వాళ్ళ ప్రేమ చాలా పెరిగిందనే అనుకోవచ్చు. ఇంతలాగా మాకు అట్రాక్ట్ అయిన మా కస్టమర్లకి మేమేమైనా ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాం. ఇంతవరకు ఎవరు కూడా ఏ జ్యువెలరీలో అయినా సరే మినిమం 5 గ్రామ్స్లోనో 6 గ్రామ్స్లోనో 8 గ్రామ్స్లోనో ఈవెన్ మా దగ్గర కూడా 1-2 మోడల్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. ఎక్కువ మోడల్స్ దొరికాయి కాదు మేడం. ఎందుకు అనంటే మనం చూపిస్తాం, లాట్ ఆఫ్ మోడల్స్ చూపిస్తాం, కానీ దానిలో ఇది వచ్చేటోడికి 5 గ్రామ్స్, ఇది వచ్చేటోడికి 8 గ్రామ్స్, 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అలా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో ఒక ఛాన్సే ఉంటుంది, వాళ్ళకి 2-3 ఛాన్సులు రావట్లేదు, లేదా ఒక 10 ఛాన్స్ దొరకట్లేదు. అంటే ఒక 10 రకాలు అదే వెయిట్లో అదే తూకంలో కావాలనుకుంటే దొరకట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువ మోడల్స్ని ఇవ్వగలగాలి కస్టమర్కి. అది ఎలా పాసిబిలిటీ అవుతుందని చెప్పి అనుకొని దీనికంటే ఒక స్కీమ్ ప్లాన్ చేసుకున్నాం. కొత్తగా ఒక 30 మెంబర్స్ వర్కర్స్ని మేము హైర్ చేసుకున్నాం. ఇన్నాళ్ళు ఆ వర్కర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్ట్ ట్రైనింగ్కి ఒక వ్యక్తినే వేసేవాళ్ళం. వాళ్ళ ద్వారాగా మొత్తం సెక్టార్ అంతా నేర్పేవాళ్ళం అండి. అది మొత్తం వేస్ట్ మెటీరియల్ కింద వెళ్ళేది. బట్ ఈసారి అలా కాదు, ఇది కస్టమర్లకి ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి దీన్ని వీళ్ళ ఒక 30 మెంబర్స్కి ఒక 10 మెంబర్స్ సీనియర్ ఉన్న వర్కర్స్ని వేసి 40 మెంబర్స్ టీమ్ తోటి 300 మోడల్స్ ఒకటే వెయిట్లో. అందుకనే మెగా నక్లీసులు మెలా అంటూ ఏ నక్లీస్ అయినా 5 గ్రాములే అన్న ఒక కాన్సెప్ట్ని ఇలా తీసుకొచ్చి ఇలా అంతా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇదంతా కూడా డిస్ప్లే ఎనీ మోడల్ 5 గ్రామ్స్లోనే 300 రకాలు ఉన్నాయి. ఏ మోడల్ పట్టుకున్నా 5 గ్రాములకే. ఇది కొత్త వాళ్ళు కాబట్టి లో బడ్జెట్, వాళ్ళకు ఉండే శాలరీస్ కానీ వాళ్ళకి ఉండేది కానీ తక్కువలో ఉంటుంది కాబట్టి మనం ఇది తక్కువ రేట్లో తయారు చేసుకోవడం కుదిరింది. లేకుంటే రెగ్యులర్గా అనుకోండి ఏ మోడల్స్ మా స్టోర్లోనే 8 గ్రామ్స్, 9 గ్రామ్స్, 10 గ్రామ్స్ కూడా మేమే సేల్ చేసాం. కొంచెం డిపెండింగ్ మోడల్స్ చిన్నపాటి డిఫరెంట్లో వాటిని అన్నిటిని తక్కువ తూకంలో తయారు చేయడానికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అయ్యేది మ్యాన్ పవర్ అవుతుంది కదండి. ఆ మ్యాన్ పవర్ మనకి తక్కువలో దొరికింది. ఆల్ ఓవర్ ఇండియా టోటల్గా సప్లై వెళ్తుంది. ఇవి ఇక్కడ ఈ స్టోర్కి వచ్చేటోడికి దీని క్వాంటిటీ 300 వరకు ఇచ్చేసాం. మిగతా 700 ఏదైతే ఉందో మిగతా స్టోర్లకు కానీ మిగతా ఆన్లైన్ బిజినెస్కి కానీ మిగతా స్టేట్లో ఉన్న మా యొక్క కస్టమర్లు ఇప్పుడు ముంబై, ఢిల్లీ, కలకత్తా అన్ని చోట్లకి వెంకటరమణ కట్టుగాజులు జ్యువెలరీ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా పంపించడం కోసం మొత్తం ఇది లాంచింగ్ చేసాం. ఈ లాంచింగ్ ఏదైతే ఉందో మనకి ఎంతో ఫేమస్ అయిన, మనం ఎంతో ఇష్టపడే మన భాను గారి చేత చేయించాలన్నది చాలా ఆశపడ్డాం. మేడం గారు చాలా వీలు చూసుకొని
మాకు రావటం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయమే. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం గ్లామర్లో మన భాను గారే యాంకర్కి, దానికి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇంకా దొరకలేదు. చెక్కు చెదరని బంగారం కింద మన మేడం గారు అలాగే భాను గారు ఉండిపోయారు. వారితోటే చేయించాలన్నది మా యొక్క ఐడియాలజీకి తగ్గట్టుగా మేడం గారు కూడా ఆ టైం భాను గారు రావటం కానీ ఇది లాంచింగ్ చేయటం కానీ చాలా సంతోషమైంది. ఖచ్చితంగా చెప్తున్నానండి, 5 గ్రాముల్లో నక్లీస్ అన్నది ఇంపాసిబుల్. అలాంటి ఒక కాన్సెప్ట్ని మేము తీసుకొని వచ్చాం. ఏదో 5 గ్రాముల్లో అంటే సన్నగా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది, పెద్దగా ఏముండదు మోడలు అని అయినా పొరపాటు పడుతున్నారేమో. మీరు మోడల్స్ చూస్తే అస్సలు మీరు ఊహించలేరు. అండ్ ఈ స్టాక్ ఏదైతే ఉందో లిమిటెడ్ స్టాక్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇయే మోడల్స్ని మళ్ళీ మీరు ఆర్డర్ పెట్టాలంటే ఇదే మా షాప్లోనే ఇది 5 గ్రామ్స్ 8 గ్రామ్స్ అవ్వచ్చు, 7 గ్రామ్స్ అవ్వచ్చు, 6.5 అవ్వచ్చు, ఎంత వెయిట్ అయినా పెరగచ్చు. ఎందుకనంటే ఒక పీసు సింగల్గా చేస్తే దాని ఖర్చు ఎక్కువగా అవుతుంది. మేము మల్టీ పీసెస్ చేసాం కాబట్టి ఇది లో బడ్జెట్లో తయారైపోయింది. ఇంత లో బడ్జెట్లో తయారైంది కాబట్టి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గోల్డ్ రేటు ఇంత పెరిగింది. ఇంత పెరిగిన దానికి ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటే చాలా బాగుంటుందని మేము చాలా మటుకు దీన్ని ప్లాన్ చేసి ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఇవాళ చాలా రకాల మోడల్స్ని అయితే కనుక మీకు 1 by 1 మీరు ఖచ్చితంగా మీరు చూడడానికి ఉంటుంది. వీడియోస్లో కానీ లేదంటే ఫొటోస్లో కానీ మీరు ఆన్లైన్ ద్వారాగా కూడా మీరు పర్చేస్ చేసుకోవడానికి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ప్రతి మోడల్ని కూడా మనం దీన్ని ఇనాగ్రేట్ చేస్తాం, పబ్లిక్ చేస్తాం అనమాట. ఇది పోసిన బంగారం కాదండి, కట్టు జ్యువెలరీ అంటే గోల్డ్ షీట్తో తయారైనటువంటి బంగారం. సో మీకు రిటర్న్ పాలసీ కూడా ఉంది. అండ్ మీరు ఒకవేళ దీన్ని తాకట్టు పెట్టాలనుకున్నా కూడా ఏ బ్యాంక్ వెళ్ళక్కర్లేదు. ఏ షాప్లో కొన్నారో వాళ్ళే మీకు మనీ కూడా పే చేస్తారు. అండ్ మనం బంగారం వేసుకున్నాము అన్న భరోసాతో ధైర్యంగా వేసుకోవచ్చు. అండ్ 24 క్యారెట్ గోల్డ్ వాడారు దీనికి. అమేజింగ్ కదా, అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ ఐటెం కావాలంటే మనము లక్షలు, దాదాపు ఒక 8-9 లక్షలు అయితే పెట్టాల్సి వస్తుంది సాలిడ్గా. ఇంత బంగారం కావాలి అంటే ఇది మనకి 1 లక్ష రూపాయలు. 20 గ్రామ్స్ అంటే ఎంత పడుతుందండి? 1,50,000 చేంజ్లో ఇది వచ్చేస్తుంది. బంగారం అది 24 క్యారెట్ గోల్డ్ వస్తుంది. ఓకే, అండ్ లైఫ్ టైం గ్యారంటీతో వస్తుంది. అమేజింగ్ అండి. రాళ్ళు పోయినా, ఏదైనా ఊడిపోయినా, ఏదైనా బ్రేకేజ్ అయినా కూడా అసలు అవ్వదు. 99.9% అవ్వదు. ఒకవేళ అయినా కూడా లైఫ్ టైం వారంటీ ఇస్తానండి. ఒకసారి 2 సార్లు, 3వ సారి అయిందంటే మళ్ళీ ఇంకొక పీసే తయారు చేసి ఇస్తామంటున్నారు. సో ఇంత భరోసా ఇచ్చేటువంటి జ్యువెలర్స్ నాకైతే మన దేశంలో ఎక్కడ కనబడలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీలో ఈ మాట విన్నాను నేను. నాతో పాటు నా ఫేవరెట్ యాంకర్ కూడా ఉదయభాన గారు ఉన్నారు. సో మేడం ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, సో మీరు ఇది ఫస్ట్ టైం విజిటా? ఈ ఫస్ట్ టైం వస్తున్నాను. ఫస్ట్ టైం విన్నాను. విన్న తర్వాత ఒక 1 monthగా నేను రీసెర్చ్ చాలా చేసిన తర్వాత వచ్చాను ఫస్ట్ టైం. ఓకే, ఇంతసేపు ఇంత టైం డైరెక్ట్ గా చూసారు జ్యువెలరీ, గోల్డ్ షీట్ జ్యువెలరీ ఫస్ట్ టైం. ఓకే, సో మీకు ఎట్లా ఉన్నాయి డిజైన్స్ చూసి? డిజైన్స్ అమేజింగ్గా ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు నచ్చిన డిజైన్ కూడా చేస్తారు. ఇక్కడున్న డిజైనే కాకుండా నాకు కొంచెం జైపూరి కలెక్షన్ ఎక్కువ ఇష్టం, అట్లాంటివి ఎక్కువ ఇష్టం. అండ్ కోల్కత్తా డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మన యాంటిక్ జ్యువెలరీ చాలా ఇష్టం. నాకు ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చి మాకు ఇది కావాలి అని అంటే మక్కి చేసిస్తా అంటున్నారు కదా, మీకు ఏ కావాలంటే అది చేసిస్తా అంటున్నారు. అండ్ ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడే 300 సెట్స్ ఉన్నాయి. ఏంటి 5 గ్రాముల గోల్డ్లో జస్ట్ ప్రతి సెట్ ఇది 5 గ్రాముల బంగారంలో తయారైందండి. ఓకే, సో అమేజింగ్, నాకైతే చాలా నచ్చింది. ఓకే, సో అంటే మీకు ఇప్పుడు లేడీస్ అంటేనే జ్యువెలరీ అప్డేట్ అంటే ట్రెండీగా ఉండాలి అని చెప్పేసి గోల్డ్లో కూడా మనం ట్రెండీగా చూస్తున్నాం. ఒకసారి వేసుకుంది అదే పెళ్ళికి మన కుటుంబంలో 10 పెళ్ళిళ్ళు అవుతాయి కదరా. చుట్టాల్లో పెళ్ళిళ్ళు అందరికీ వెళ్ళినప్పుడు ఒకే జ్యువెలరీ మళ్ళీ వేసుకోలేం కదా. సో డిఫరెంట్గా వేసుకోవాలి. మళ్ళీ చుట్టాలంటే ఎలా ఉంటారో తెలుసు కదా, ఏంటిది ఎప్పుడు కొన్నావు ఈ టైప్ ఉంటారు. కొందరు అయితే పట్టి మరీ చూస్తారు. అప్పుడు అంటే నాకు అది ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయింది కాబట్టి చెప్తున్నాను. చాలామంది చూస్తారు
నేను కొంచెం చనువుగా ఉంటాను, నా దగ్గరికి అందరూ అమ్మ అని వచ్చేస్తారు కాబట్టి మా చుట్టాలు అయితే రే బాగుంది ఎక్కడికైనా ఈ టైప్ ఉంటారు. సో మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. ఎవరైనా పట్టి చూసినా కూడా ధైర్యంగా చూసుకోండి అని విప్పి కూడా ఇచ్చేయచ్చు. ఓకేనా? సో మిమ్మల్ని అయితే టీ షో నుంచి చూసాను నేను, చాలా చిన్న పిల్లలు, కానీ మీరు ఇప్పుడు ఏం చేయలేదు. మీ జ్యువెలరీ కానీ కాస్మెటిక్ ఎవ్రీ అంటే చాలా డిఫరెన్స్ ఉంటాయి. అంటే మీకు చాలా ఇక్కడ నచ్చినాయి అంటేనే మీరు చాలా డెఫినెట్గా నాకు చాలా నచ్చాయిరా, అందుకే వచ్చాను. అండ్ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరికీ అందుబాటులోకి బంగారం వచ్చింది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి, నువ్వు కూడా ట్రై చేయి. ఓకేనా? ట్రై చేస్తాను. మీరు చెప్పారు కదా నిజంగానే నా థ్యాంక్ యూ. సో సుమకి ఉదయపాని ఇష్టం అనమాట. సో గుడ్ టు హియర్ దాట్.